Hi friends, welcome to Sky Blue channel. Please subscribe this channel. History bits part 14. ఫస్ట్ బెట్ హరిహర బొక్క సోదరులు తెలుగువారి అని వాదించిన చరిత్రకారుడు. ఆన్సర్ సి. విజయనగర రాజ్య కేంద్రీకృత రాజరిక వ్యవస్థల కల రాజ్యం కాదని, అది ఒక సెగ్మెంటరీ రాజ్యం అని వాదించిన చరిత్రకారుడు. ఆన్సర్ డి. విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన సంగం వంశ రాజులు మొత్తం పరిపాలన చేసిన కాలం. ఆన్సర్ బి. విజయనగర బహుమని రాజ్యాల మధ్య వైరం ఎవరి కాలంలో ప్రారంభమైనది? ఆన్సర్ బి. ధర్మ ప్రతిష్ఠ గురు అనే పేరు గల రెడ్డి రాజు. ఆన్సర్ ఏ. విజయనగర సామ్రాజ్య స్థాపన జరిగిన అనంతరం క్రీస్తు శకం 1347లో దక్షిణ పథంలో జరిగిన అతి ప్రధాన సంఘటన. ఆన్సర్ ఏ. సంగం రాజుల కాలానికి చెందిన అతి గొప్ప కవి. ఆన్సర్ సి. పర్షియా రాయబారి అయిన అబ్దుల్ రజాక్ ఈ సంగం రాజు ఆస్థానాన్ని దర్శించాడు. ఆన్సర్ బి. క్రీస్తు శకం 1366లో గోవాను ఆక్రమించిన మాధవ మంత్రి ఈ విజయనగరం రాజు కాలానికి చెందినవాడు. ఆన్సర్ బి. విజయనగర రాజులు అధికార లాంఛనంలో ఈ జంతు బొమ్మ ఉండేది. ఆన్సర్ సి. మొదటి హరిహరన్కి సమకాలికుడైన అల్లావుద్దీన్ హసన్ గంగు బహుమని తొలి పేరు. ఆన్సర్ బి. గంగాదేవి రచించిన మధుర విజయం అనే సంస్కృత రచన ఈ అంశాన్ని తెలుపుతుంది. ఆన్సర్ సి. గంగాదేవి ఏ రాజు భార్య? ఆన్సర్ ఏ. ఏ ఢిల్లీ సుల్తాన్ కాలంలో దక్షిణ పథంలో 2 స్వతంత్ర రాజ్యాలు వెలిశాయి? ఆన్సర్ బి. ఆన్సర్ బి. సలువా వంశ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ బి. సాలువా వంశ స్థాపన ఏ సంవత్సరంలో జరిగినది? ఆన్సర్ సి. విజయనగర రాజుగా క్రీస్తు శకం 1485 ఆగస్టు నెలలో సింహాసనమును అధిష్ఠించడానికంటే ముందు సాలువ నరసింహుడు ఈ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశాడు. ఆన్సర్ బి. విజయనగర రాజుల కాలంలో సైనిక వ్యవహారాల శాఖను ఈ పేరుతో పిలిచేవారు. ఆన్సర్ సి. అంతర్వేది ప్రాంతం ఈ రాజ్యాల మధ్య వివాదాస్పదంగా మారింది. ఆన్సర్ డి. మహాభావ మత స్థాపకుడు. ఆన్సర్ ఏ. పాండ్యుల యొక్క రాజధాని. ఆన్సర్ బి. యాదవులు మొదటి రాజధాని. ఆన్సర్ ఏ. పాండ్య రాజ్యాన్ని
సందర్శించిన యాత్రికుడు. ఆన్సర్ సి. క్రీస్తు శకం 1192లో జరిగిన యుద్ధం. ఆన్సర్ బి. మూడవ పానిపట్ యుద్ధం ఎవరి మధ్యన జరిగినది. ఆన్సర్ సి. ఎవరి కాలంలో చెంగిస్ ఖాన్ భారతదేశంపై దండెత్తాడు. ఆన్సర్ బి. పాల్సీ యుద్ధం జరిగిన సంవత్సరం. ఆన్సర్ బి. తాళికోట యుద్ధం జరిగిన సంవత్సరం. ఆన్సర్ సి. మొదటి పానిపట్ యుద్ధం జరిగిన సంవత్సరం. ఆన్సర్ సి. జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగిన సంవత్సరం. ఆన్సర్ బి. రెండవ పానిపట్ యుద్ధం జరిగిన సంవత్సరం. ఆన్సర్ ఏ. మొదటి ఆంగ్ల మైసూర్ యుద్ధం జరిగిన సంవత్సరం. ఆన్సర్ ఏ. 1857 తిరుగుబాటు ప్రారంభమైన ప్రాంతం. ఆన్సర్ సి. విజయనగర సామ్రాజ్య స్థాపన దక్షిణ పథ చరిత్రలో ఒక ముఖ్య సంఘటన ఎందుకంటే. ఆన్సర్ బి. విజయనగర స్థాపకులైన హరిహర బుక్క సోదరులు క్రీస్తు శకం 1336 కంటే ముందు ఈ రాజ్య ఆస్థాన ఉద్యోగులు. ఆన్సర్ డి. క్రీస్తు శక 1323 సంవత్సరంలో కాకతీయ రాజ్యం ఢిల్లీ సుల్తాన్ల వశమైన తర్వాత ఓర్గల్కు ముస్లిం పాలకులు పెట్టిన పేరు. ఆన్సర్ బి. విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహర బుక్క సోదరులు ఏ వంశానికి చెందినవారు. ఆన్సర్ బి. ఈ క్రింది ముస్లిం రచనలో ఒకటి హరిహర బుక్క సోదరులు మత మార్పిడి విషయాన్ని ప్రస్తావించదు. ఆన్సర్ డి. కాన్పూర్లో జరిగిన సిపాయిల తిరుగుబాటును అణచివేసినది. ఆన్సర్ ఏ. భారతదేశంలో జైలు నిర్వహణ చట్టంను ఈ సంవత్సరంలో చేశారు. ఆన్సర్ ఏ. 1857 తిరుగుబాటులో అయోధ్య నుంచి ప్రాతినిధ్యం వహించినది. ఆన్సర్ సి. బ్రిటిష్ ప్రభుత్వం చేత ఝాన్సీని ముట్టడించడానికి నియమించబడిన ఆంగ్ల సేనాని. ఆన్సర్ ఏ. ఇండియన్ జోన్ ఆఫ్ ఆర్క్ అనే బిరుదును కలిగినది. ఆన్సర్ సి. 1857లో బరక్పూర్లోనే 34వ దళానికి చెందిన సైనికుడు ఆంగ్ల అధికారి బాగ్ను కాల్చి చంపాడు. అతని పేరు. ఆన్సర్ సి. 1857 తిరుగుబాటు తర్వాత రెండవ బహదూర్ షా ఎక్కడికి పంపబడ్డాడు. ఆన్సర్ బి. భారతదేశంలో వితంతు పునర్వివాహం ప్రవేశపెట్టినది. ఆన్సర్ బి. 1857 తిరుగుబాటులో కాన్పూర్లో నుంచి నాయకత్వం వహించినది. ఆన్సర్ ఏ. 1857 తిరుగుబాటును ప్రథమ స్వతంత్ర సంగ్రామంగా అభివర్ణించినది. ఆన్సర్ డి.
1857 తిరుగుబాటు నాయకుల్లో ఒకరు నేపాల్ పారిపోయారు. అతను ఎవరు? ఆన్సర్ ఏ. ఝాన్సీ కేంద్రంలోనే భారతీయ సిపాయిలను హింసకు పురుగొల్పిన నాయకుడు. ఆన్సర్ సి. 1857 తిరుగుబాటు కాలంలో రాజస్థాన్లో ప్రముఖ తిరుగుబాటు కేంద్రం. ఆన్సర్ ఏ. 1857 తిరుగుబాటుకు కేంద్రం కానిది. సి. ఆన్సర్ సి. రాష్ట్రకూట మరియు కళ్యాణి చాళుక్యుల పతనం అనంతరం ఏర్పడిన రాజ్యం. ఆన్సర్ ఏ. ఏ సంవత్సరంలో యాదవ వంశం ఖిల్జీల వంశం అయినది? ఆన్సర్ సి. యాదవులు ఈ కింది వారిలో ఎవరికి సామంతులు? ఆన్సర్ బి. యాదవరాజు యొక్క చిహ్నం ఏది? ఆన్సర్ బి. సిద్ధాంత శిరోమణి గ్రంథ రచయిత. ఆన్సర్ సి. మూడవ మహమ్మద్ షా ప్రధాని. ఆన్సర్ ఏ. బహుమని రాజ్యం పతనం తర్వాత స్థాపితమైన రాజ్యాల్లో ఒకటైన అహ్మద్ నగరంలోని రాజవంశం. ఆన్సర్ డి. 1857 తిరుగుబాటు ప్రారంభం అయిన ప్రదేశం. ఆన్సర్ డి. భారతదేశపు చిట్ట చివరి గవర్నర్ జనరల్ మరియు మొట్టమొదటి వైస్రాయ్. ఆన్సర్ బి. రాజ్య సంక్రమణ నేపథ్యంలో బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్న తొలి రాజ్యం. ఆన్సర్ బి. సతీ సహగమన నిషేధ చట్టం ప్రవేశపెట్టిన సంవత్సరం. ఆన్సర్ ఏ. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినది. ఆన్సర్ ఏ. పాలసీ యుద్ధం జరిగిన సంవత్సరం. ఆన్సర్ ఏ. 1857 తిరుగుబాటులో ఢిల్లీ తిరుగుబాటుకు నాయకత్వం వహించినది. ఆన్సర్ ఏ. 1857 సిపాయిల తిరుగుపు నాటికి హైదరాబాద్ నిజాం. ఆన్సర్ బి. చివరి మొఘల చక్రవర్తి. ఆన్సర్ సి.